ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. ఎంతటి అదృష్టం సింహరాశి వారికి ఏడేళ్లకు వస్తున్న అదృష్టం. రాత్రికి రాత్రే మీ తలరాత మారనుంది. మీ జీవితంలో ఊహించని మార్పులు జరగనున్నాయి. ఇలాంటి రోజులు మళ్ళీ మళ్ళీ రావు. నక్కతొక్క తొక్కినట్లే మిమ్మల్ని అదృష్టం వరించనుంది. లక్ష్మీ కుబేర యోగం సిద్ధించబోతుంది. ఫిబ్రవరి నెలలో ఈ రాశి వారి జీవితంలో ఊహించని అద్భుతాలు జరగనున్నాయి. ఈ టైంలో ఈ రాశివారు విద్య, ఉద్యోగ, ఆర్థిక, వ్యాపార రంగాల్లో అద్భుతాలను చూస్తారు. అయితే ఈ సమయంలో ఈ యొక్క రాశి వారి జీవితంలో జరగబోయే ఆ పెను మార్పులు ఏమిటి? ఈ టైంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ యొక్క రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి. కానీ అంతకంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? లేదంటే ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే వెంటనే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మారుతున్న గ్రహస్థితి కారణంగా ఈ సమయంలో సింహరాశి గల జాతకులు అన్ని రంగాల్లోనూ సక్సెస్ని సాధిస్తారు. గతంలో వాయిదా పడిన పనులు ఈ టైంలో పూర్తవుతాయి. ఈ సమయంలో ఖర్చుల పెరుగుదల కారణంగా మీరు కొంత ఒత్తిడిని ఎదుర్కోవలసి ఉంటుంది. కానీ ఈ సమయంలో ఆదాయంలో స్థిరత్వం ఏర్పడుతుంది. మీ మనస్సు మంచి ఆలోచనలతో నిండి ఉంటుంది. అలాగే ఈ టైంలో మీరు మతపరమైన కార్యక్రమాల్లోనూ మంచి పనుల్లోనూ ఉత్సాహంగా పాల్గొంటారు. కెరీర్ పరంగా ఈ మాసం అంటే ఫిబ్రవరి నెల ఈ రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ టైంలో మీ టాలెంట్కు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి నిరంతరం కష్టపడతారు. మీ విజయ మార్గంలో వచ్చే అన్ని సవాళ్లను చాలా ధైర్యంగా, ఎంతో సునాయాసంగా, ఈజీగా ఎదుర్కొంటారు. మిమ్మల్ని మీరు అగ్రస్థానంలో ఉంచుకుని మీ ప్రత్యర్థులను ఓడిస్తారు. ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రమోషన్ లభిస్తుంది. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఈ రాశి వారు ఈ మాసంలో విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారు. మీకు మీ సహోద్యోగులకు మధ్య సత్సంబంధాలు పెరుగుతాయి. ఉద్యోగ పరంగా ఈ సమయంలో మీరు మంచి స్థితిలో ఉంటారు మరియు మీ కార్యాలయంలో మీరు విజయాన్ని సాధిస్తారు. వ్యాపార పరంగా ఈ మాసం అంటే ఫిబ్రవరి నెల మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. కొత్త వెంచర్లను ప్రారంభిస్తారు. వ్యాపార అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా దూర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఇది మీకు ప్రాఫిటబుల్ గా చాలా లాభదాయకంగా మారుతుంది. ఈ టైంలో వ్యాపార పరంగా ఈ రాశివారు కొంతమంది వ్యక్తులతో సంబంధాలను ఏర్పరచుకుంటారు. గుడ్ రిలేషన్స్ ను మెయింటైన్ చేస్తారు. ఇది మీ వ్యాపార అభివృద్ధికి కారణమవుతుంది. ఇక ఏది ఏమైనప్పటికీ ఫిబ్రవరి నెల వ్యాపార పరంగా మీరు ఎంతో వృద్ధిని చూస్తారు. భాగస్వామ్య వ్యాపారం చేసే వ్యక్తులు ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా, అలర్ట్ గా ఉండడం మంచిది. ఆర్థిక పరంగా ఈ రాశి వారికి ఈ సమయం అనేది అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ టైంలో ప్రభుత్వ రంగాల్లో పనిచేసేవారు ప్రభుత్వం నుండి ఆర్థిక పరమైనటువంటి లాభాలను పొందుతారు. అలాగే ఈ సమయంలో ఈ రాశి వారు కొన్ని ఆర్థిక సవాళ్లను కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. అనవసరమైన ఖర్చుల కారణంగా ఆర్థిక పరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందువల్ల అనవసరమైన విషయాల్లో డబ్బులు వృధాగా ఖర్చు చేయకుండా పొదుపు చేయటం మంచిది. ఈ నెలలో ఈ రాశి వారి సొంత ఇంటి కళ నెరవేరుతుంది. వాహనాలను కొనుగోలు చేయాలనుకుంటున్న వారు ఈ టైంలో కొనుగోలు చేయొచ్చు. మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నట్లయితే ఫిబ్రవరి నెల చివరి భాగంలో పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రయోజనాన్ని పొందుతారు. ఆరోగ్య విషయంలో ఈ రాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి నెల అనేది హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ సకాలంలోనే అవి నయమవుతాయి. ఈ సమయంలో దీర్ఘకాలిక వ్యాధుల నుండి రిలీఫ్ అనేది లభిస్తుంది. గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న దీర్ఘకాల అనారోగ్య సమస్యలన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా సమసిపోతాయి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం, అలాగే మంచి జీవితాన్ని గడపడం కోసం ఆహార నియమాలను పాటిస్తూ, యోగా, వ్యాయామం వంటివి చేస్తూ, వాతావరణ మార్పులకు అనుకూలంగా మీ ఆహార పదార్థాలను మార్చుకుంటూ ఉండటం వలన ఎలాంటి అనారోగ్య సమస్యలనైనా సరే చాలా సులభంగా, ఈజీగా అధిగమించగలుగుతారు. అలాగే మీ ఒంట్లో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఇకపోతే ఈ యొక్క రాశి ప్రేమికులకు ఈ మాసం అంటే ఫిబ్రవరి నెల ప్రారంభంలో కాస్త కఠినంగా ఉంటుంది. ఈ టైంలో మీకు ప్రేమించిన వ్యక్తి పట్ల అనుమానం కలుగుతుంది. అది పెనుభూతంగా మారే ప్రమాదం ఎక్కువగా ఉంది. కాబట్టి మీ ప్రేమ పట్ల మీరు పూర్తి నమ్మకం కలిగి ఉండాలి. ఇతరులు చెప్పుడు మాటలు విని మిమ్మల్ని ప్రేమించిన వ్యక్తిని, మిమ్మల్ని గాఢంగా ఇష్టపడిన వ్యక్తిని మీరు అనుమానించడం ద్వారా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇకపోతే ఫిబ్రవరి మాస ద్వితీయార్థం వచ్చేసరికి మీ యొక్క నిజమైన ప్రేమ అయితే, మీ ప్రేమ నిజమైతే మీ ప్రేమను మెరుగుపరుచుకునే అవకాశం మీకు లభిస్తుంది. మరియు మీరు మీ ప్రేమైన వారితో ప్రతి క్షణాన్ని హ్యాపీగా గడుపుతారు. మీరిద్దరు కలిసి సుదీర్ఘ ప్రయాణానికి వెళతారు. అక్కడ మీరిద్దరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. చక్కటి అండర్స్టాండింగ్ ఏర్పడుతుంది. మీ ఇద్దరికి ఒకరి పట్ల మరొకరికి నమ్మకం పెరుగుతుంది. అలాగే మీ మధ్య బంధం చాలా స్ట్రాంగ్ గా బలపడుతుంది. ఈ సమయంలో భార్యాభర్తలకు చిన్న చిన్న విభేదాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆఫీసులో ఉన్న చిరాకు అంతా కూడా ఇంటికి వచ్చిన తర్వాత మీ భార్యపై చూపించడం వల్ల ఆమె కొంత అసహనానికి లోనవుతారు. తద్వారా మీ మధ్య బంధం చాలా బలహీనపడే విధంగా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆఫీసులో ఒత్తిడి భార్యపై చూపించకండి. ఆమెతో ప్రతి విషయాన్ని చాలా ప్రేమగా షేర్ చేసుకోండి. ఈ విధంగా మీరు చేయటం వల్ల కొంత మానసిక ప్రశాంతత లభిస్తుంది. వివాహం కోసం వెయిట్ చేస్తున్న ఈ రాశి వ్యక్తులకు ఈ సమయంలో వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ పరంగా ఈ యొక్క ఫిబ్రవరి నెల మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యులందరూ ఎంతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. ఇంటి సంపాదన పెరుగుతుంది. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఇంటి బాధ్యతలను చక్కగా నిర్వర్తించండి. ఇలా చేయటం వల్ల కుటుంబ సభ్యుల నుండి మీకు గౌరవం లభిస్తుంది. ప్రేమను కూడా పొందుతారు. ఇక ఈ సమయంలో మీరు మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధన కనుక ఒకసారి మనం చూసుకున్నట్లయితే ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి. అలాగే ప్రతిరోజు ఉదయించి ఎరుపు రంగు సూర్యునికి కుంకుమతో కలిపిన రాగి పాత్రలో నింపిన నీటిని అందించండి. ఈ విధంగా మీరు చేయటం వల్ల మీ ఇంట్లో ఉండే ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ప్రతినిత్యం లలిత సహస్రనామాలను పఠించడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ప్రతిరోజు శ్రీ విష్ణు సహస్రనామం పఠించాలి. నిత్యం హనుమాన్ చాలీసాను పఠించండి. శుక్రవారం నాడు దుర్గామాత ఆలయానికి వెళ్లి కుంకుమతో అభిషేకం చేయించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. ఇక ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ యొక్క రాశి వారు చేయవలసిన పరిహారాలను ఓసారి మనం తెలుసుకుందాం. ఈ యొక్క రాశి వారు అనాథ పిల్లలకు ఆహారం అందించండి. ఈ విధంగా చేయడం ద్వారా మీకు ఎంతో మేలు చేకూరుతుంది. అలాగే ఎర్ర రంగు ఆవు లేదా గోధుమ రంగు ఆవును పూజించండి. ఈ విధంగా మీరు చేయటం వల్ల మీరు చాలా ప్రయోజనం పొందుతారు. మీ ఇంటికి ఈశాన్య దిక్కులో ఆవు పెడతో త్రిభుజాన్ని గీసి అనంతరం ఈ త్రిభుజంలో మీ పేరును రాసి సింధూరాన్ని వేయండి. అక్కడ ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి ఆరాధన చేయండి. లక్ష్మీదేవి పేరును స్మరిస్తూ ఆమెను కొలవాలి. ఈ విధంగా 9 రోజుల పాటు ఈ పరిహారాన్ని పాటించాలి. ఇలా చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులు మీ దరి చేరవు. అంతేకాకుండా ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో విజయాన్ని అందుకుంటారు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు మీరేం చేస్తారంటే మీ తల్లిదండ్రులకు ముందుగా నమస్కరించి ఆ తర్వాత బయటకు వెళ్ళండి. అదేవిధంగా వారి నుంచి ఆశీర్వాదాలు తీసుకోండి. ఈ విధంగా మీరు చేయటం వల్ల మీరు వెళ్ళిన పని సజావుగా పూర్తవుతుంది. సో చూశారు కదండి, ఫిబ్రవరి నెలలో సింహరాశి వారి జీవితంలో జరగబోయే ఊహించని అద్భుతాలు ఏమిటి? ఈ టైంలో ఈ యొక్క రాశి వారు విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక రంగాల్లో ఎలాంటి మార్పులు జరగనున్నాయి? ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ యొక్క రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం చాలా చక్కగా వివరంగా తెలుసుకున్నాం కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా సరే సింహరాశి గల జాతకులు ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని వారితో షేర్ చేసుకోండి. మరి అంతకంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ అందుతుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.